నమస్తే అండి, నేను మీ కృష్ణని. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ జంతికలు తయారు చేసుకుందామండి. మనం ఏ పిండితో చేసినా కానీ మనం పిండి కలిపే విధానంలో ఉంటుందండి. మనం పోసే కొలతలను బట్టి మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. మీరు రేషన్ బియ్యం పట్టించుకున్నా పర్వాలేదు, లేదంటే షాప్లో తెచ్చుకున్నా పర్వాలేదండి. ఏదైనా కానీ మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి కంపల్సరీ. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి వేసుకుంటేనే మనకు మురుకులు అనేవి క్రిస్పీగా, అంటే గట్టిగా లేకుండా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం బియ్యం పిండి శనగపిండి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, అందులోనే 1 టేబుల్ స్పూన్ నిండా వాము వేసుకొని, వాము ఒకసారి ఇలా నలిపి బాగా చేతితోటి వేసుకోండి, లేదంటే కొంచెం కచ్చాపచ్చగా దంచైనా వేసుకోవచ్చు. అందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కారం ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఉప్పు కారం ఒకసారి చూసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ బాగా కాచుకొని వేసుకోవాలండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ ఇలా బాగా కాగింది మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మనకి బొరుగు అంటూ మధ్యలో హోల్ వస్తాయి కదా మురుకులు, అలా వస్తాయండి. ఆయిల్ మంచి కాచుకొని వేసుకుంటేనే అలా వస్తాయి టేస్టీగా. ఇప్పుడు ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం చేయిలో ఇలా ముద్ద అన్నమంటే ఇలా ఉండిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేడి వాటర్ వేసుకోవాలండి. ఇంకొక విషయం, వేడి వాటర్ వేసుకుంటేనే మంచిగా, వేడి వాటరు వేడి ఆయిల్ వేసుకుంటేనే క్రిస్పీగా పొంగుతూ బొరుగుగా వస్తాయి అన్నమాట మురుకులు. వేడి వాటర్ వేసుకొని ఒకసారి బాగా స్పూన్తో ఒకసారి ఫస్ట్ కలుపుకోండి. స్పూన్తో కలుపుకున్న తర్వాత చేయబెట్టండి, ఎందుకంటే వెంటనే వేడిగా ఉంటాయి. మనకు వేడి వాటర్ అంటే బాగా మరిగే వాటర్ కాకుండా మనకి గోరువెచ్చకంటే ఇంకా కొంచెం ఎక్కువ కాగుతాయి కదా, ఆ వాటర్ వేసుకోవాలి. కొంచెంగా చూసుకొని వేసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది ఇప్పుడు మనం పిండి కలుపుకునే విషయం దగ్గరే ఎక్కువ ఉంటుందండి. మనం పిండి గట్టిగా కలిపామంటే మనకి మురుకులు అనేది చాలా గట్టిగా వస్తాయి. అలా కాకుండా సాఫ్ట్గా ఉండాలి. మనం చపాతి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుతామో పూరి పిండి అయితే గట్టిగా కలుపుతాం. పూరి పిండిలాగా కాకుండా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు మురుకులు అనేది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి, గట్టిగా లేకుండా. సో మనం పిండి కలిపేదాన్ని బట్టి ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చిన్నగా ఉన్న మురుకులు తీసుకుంటున్నాను అండి, సన్న హోల్స్ది. మీరు లావుదైనా తీసుకోవచ్చు. పిండి ఎంత పడుతుందో అంటే దీంట్లో పెట్టుకోవాలి. మీకు లావి కావాలి అంటే కొంచెం లావుగా ఉండేది తీసుకోండి, కొంచెం సన్నగా చుట్టల్లాగా అయితే సన్నది తీసుకోండి. మీరు విడివిడిగా కొంచెం చిన్నవి ఒత్తుకునే మాట అయితే లావుది తీసుకోండి. ఇలా తీసుకొని మురుకులు గొట్టంలో పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట మీడియంగా పెట్టుకొని మనం పెట్టుకున్న మురుకులు ఒత్తుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా కాలుతాయి. మీరు హైలో పెట్టుకొని కాల్చుకున్నారంటే మొత్తము మురుకులు అనేవి గట్టిగా అయిపోతాయి. త్వరగా గట్టిగా కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ పీల్చుకుంటాయి, ప్లస్ త్వరగా మాడిపోతాయి, మెత్తగా ఉంటాయి అన్నమాట. సో మంట బాగా మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. మనం ఒత్తేటప్పుడే మంట మీడియంగా పెట్టుకోవాలి. ఇలా మురుకులు ఒత్తుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి ఒత్తేటప్పుడు ఆయిల్ 1 నిమిషం బాగా కాగనివ్వాలండి. బాగా కాగినప్పుడు మురుకులు ఒత్తితేనే మనకు క్రిస్పీగా వస్తాయి. ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ రెండోసారికి 1 సెకండ్ లేదా 2 సెకండ్లు కొంచెం ఆయిల్ కాగనివ్వండి. ఆ తర్వాత మంట మీడియంగా పెట్టుకొని మురుకులు ఒత్తుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో మురుకులు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.